శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారికి ఈ 2025 నవంబర్ 26వ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు. రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వారికి రేపటి రోజున మీకు పూర్తి శక్తివంతులై హుషారుగా మీ పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఎప్పటిలాగానే మీరు చేస్తున్నటువంటి పనులు సాధారణంగా కంటే కూడా సగం సమయంలోనే పూర్తి చేసుకోగలుగుతారు. రేపటి రోజున ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని కొన్ని కారణాల వలన మీరు డబ్బులను ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దీని కారణంగా మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల నుండి కొంత విమర్శలు వచ్చే సూచన ఉండబోతోంది. అయితే రేపు మీరు కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. రేపటి రోజున కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో మీ ప్రేమ వ్యవహారాలలో మీ పార్ట్నర్ని బలవంత పెట్టడం మానండి. రేపు మీరు చాలా చురుగ్గాను సమాజంలోనూ గుర్తింపుని పొందే విధంగా మీరు ఉంటారు. అదేవిధంగా మీ నుండి వచ్చేటటువంటి సలహాల కోసం కొంతమంది ఎదురు చూస్తారు కూడా. ఇక కుంభరాశి వ్యక్తులకు ముఖ్యమైన పనులను సమయానికి కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు. ఇది మీ రోజుని చెడగొడుతుంది. ఇక వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించి కొన్నిసార్లు ప్రయాణాలు కూడా తప్పవు. ఇక ఉద్యోగస్తులకి కార్యాలయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు చేసేటటువంటి పనులకు అంచనాలకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి. అనవసర ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఇక మీకు ఎప్పటి నుంచో రావలసిన డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి వచ్చే సూచన కనబడుతోంది. ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఇంట్లోని పరిస్థితులు కూడా అనుకూలంగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోతాయి. కాకపోతే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క దురుసు ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకోవాలి. రేపటి రోజున కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజ చేస్తే మీ కోరికలు తీరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.